ఈరోజు చేపలు పట్టడానికి జువ్వలదిన్నె పోర్ట్‌కి అయితే వచ్చాం. మామ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మనకైతే మంచిగా న్యాయమే అవుతుంది. అంటే వచ్చిన ప్రతిసారి 2, 3 చేపలు ఖచ్చితంగా పడుతున్నాయి. మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చి వెళ్ళడానికి టోటల్‌గా 150 కిలోమీటర్లు ఉంటది. అదేందో ఇక్కడికి ఎప్పుడొచ్చినా గానీ ఇక్కడ ఎవరో ఒకళ్ళు చేపలు పడతానే ఉంటారు. ఇప్పుడు వీళ్ళొచ్చేసి నత్తగుల్లలతో చేపలు తొందరగా సెట్ చేయి మామ, పడదాం. ఆడున్నాయిరా చేపలు. ఆడున్నాయా? ఏరా ఆడున్నాయిలే కానీ అది చివరికి సెట్ చేసుకున్నాం. ఫస్ట్ ఏదేని తాగడానికి ఏం మజ్జిగ కావాలా జ్యూస్ కావాలా? జ్యూస్ నల్లగా అయిపోతుంది, జ్యూస్ తాగు. నా కొడక తాగినట్టున్నావా ఆల్రెడీ? నేను తాగలా జ్యూసా? బాగుంది, బాగుండిద్దిరా. ఎప్పుడైనా వేయాలా? నేను చక్కెర ఎక్కువ వేసావా? తీయగుంది. సరే కానీ తొందరగా. ఏంది అబ్బా, చాలే నాకు కూడా కొంచెం. నాకీరా యాడిస్ట్. బాగుందిరా. కొత్తిమీర వేసావా? ఫ్లేవర్ తగులుతుంది. నీడ పడుతుంది, తీసేస్తా. ఇదిగో ఇదే మనం వాడే రాడ్. దీని పేరేంది చూడు? దీని పేరు వచ్చేసి జూపిటర్ సుపీరియర్. ఇదిగోండి, ఇది లూరు మెత్తగా ఉంటుంది. మిషన్ వచ్చేసి DC 5000 సిరీస్. ఇది ఇంకోటి వచ్చి మనోడు సెట్ చేస్తున్నాడు. ఏమో తేరా, బయటికి తేరా, బయటికి తేరా. వస్తున్నా. చేప జాగ్రత్త, పడిద్ది కింద. ఊరికనే వెళ్ళిపోతుంది తెలుసా? అది ఊరికనే వెళ్ళిపోతుంది. అరే అలా కొడితే రావురా. నువ్వు కట్టిన దానికి మొత్తానికి చేపలు పడ్డాయి లేపో. ఉన్నాయిరా, పారలు ఫుల్గా ఉన్నాయి. అద్దుగా ఏంద్రా, 2, 3 పడ్డాయి. అంతలాగా ఉంది. బయట కానీ ఒక చేప కాదు ఇంకేవు, ఒక చేప సంచిలో వేసావు. తొందరగా లాగు. అద్దుగా ఏయిరా, ఏయిరా నువ్వు. రే జాగ్రత్త, జాగ్రత్త. పెద్దది రే, పెద్దది పెద్దది, మంచి సైజు. నాకు చేతికి ఆడుగుచ్చుకుంటా అని భయం వేస్తుంది రా సాయి. రే నీ ఫోన్ కూడా ఇటీ. ఈ అలలకి నువ్వు జాగ్రత్త అయ్యా, పడేవు. పడ్డాయిరా, వాటర్ పడ్డాయిరా. నేనేం చెప్పా నీకు? ఏయ్ నా హెల్దీ ఎయిరా, జిగ్గు జిగ్గు కొట్టు. ఈ బోట్ వచ్చి ₹1,00,00,000 కంటే ఎక్కువే ఉంటుందంట. నాకు కూడా తెలీదు. నేను ఇంకా 20-30 లక్షలు ఉంటుందేమో అనుకున్నా. ₹1,00,00,000 ఉంటుందంట. పెద్ద బోట్ చాలా పెద్దది. దాని చూడు, తాళ్ళు లాగడానికి మిషన్లు కూడా ఉన్నాయి, మనుషులు లాగకుండా. స్మూత్గా వెళ్తుంది అది ఆ బోటు. అదే మన సైడ్ విచిత్రంగా చూస్తున్నారు ఆ వీడియో తీసుకుంటే బోట్లో వాళ్ళు. ఒరే నా వైపు అనుకున్నా, ఇది చూస్తున్నారు మా సంచిని. నేను చెప్తానే ఉన్నా నీకు, జాగ్రత్తరా 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 అని.
అట్ట కొట్టమాక, దారం పట్టుకొని లాగేసి ఉంటే ఉంది పోతే పోయింది అన్నట్టుగా. ఏయ్ తీసాడయ్యా మొత్తాన్ని బయటికి. ఇంకోసారి అతుక్కుందనుకో నెట్టిపా నూగుతా నిన్ను. ఇప్పటికే ఒక బొమ్మ పోయింది, జిగ్గు పోయింది. జాగ్రత్త మా, నాకెందుకో డౌట్ కొడుతుంది. కాస్త పైకి వస్తే బెటర్ ఏమో. అటు వెళ్దామా లేదంటే? అటు వెళ్దాం. అటైతే అంత రాళ్ళు కూడా లేవు. అబ్బా వచ్చిపోయినీరా, వచ్చిపోయినాయి జస్ట్లో. లాగు మా, నువ్వు లాగురా, బర్ర లాగురా. కేజీ పార పడతావా? నీళ్ళు మాత్రం బీభత్సంగా కొడుతున్నాయి. ఇవాళ ఏందో గాలి చాలా బీభత్సంగా ఉంది. అలలు కూడా చాలా ఉన్నాయి ఇవాళ. అబ్బా ఏది ఒకసారి ఇటు తిరుగు, తిరుగురా రే, ఒక్కసారి తిరుగురా. పడ్డది పడ్డది పడ్డది, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇది చిన్నగా ఉన్నట్టుంది సైజు. ఒక్క నిమిషం, కొట్టిపోయింది అది. నువ్వు కానీ లాగు. ఏంది ఇంతసేపు పెడుతున్నావు కింద? ఏంద్రా కొట్టిపోయినీరా, కింద కొడుతుంది, కింద పెట్టినావు. సరే తీ తీ తీ. మామూలుగా పల్లా ఇది. ఏది వేది అయిపోయింది దీనికి. జారిందనుకో, జారి బాగుంది కదా ప్లేస్. అటు కూడా అటు బాగుంది, అంటే వెళ్దాం. నిల్చోడానికి కూడా బాగుంది. బాగా మంచి వీడియో తీసి పెద్ద బోట్ అయ్యా. ₹1 ఉంది అంటే నమ్ముతా. ఆ డబ్బాలన్నీ ఇలా ఆయలా ఏమో ఆయిల్ ఉండదురా. ఆయిల్ ఎవడైనా పైన పెడతాడా? అయినా అసలు అన్ని డబ్బాలు ఏమో. గమ్మని వెళ్ళిపోయిందిరా. ఏది 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 అబ్బా తీసా టోపీ చూపిస్తా. ఓకే మామూలుగా లేదు, చాలా పెద్దదిరా. కొంచెం కింద కొంచెం అట్లా ఉండు. ఇప్పుడు దాకా మనం పట్టిన వాటిలో అన్నిట్లో కంటే ఇంత పెద్దది ఎలా పడిందిరా నీ దానికి? అసలు వంగిపోయింది, లాక్కొని వెళ్ళిపోయింది. నేనైతే పోయింది అనుకున్నా. కొద్దిసేపు ఏం కనిపిల్ల, రాళ్ళల్లోకి వీళ్ళలోకి తుప్పుకొని వెళ్ళిపోయింది. నేను పోయింది అని ఆశలు వదులుకున్నా. చుట్టూ ఉంటే టైట్ తగిలింది మళ్ళీ లాగా. అది దాని నోట్లో ఇది బాగా గుచ్చుకుంది. అది పోయేది అసలు లెగోలా ఈ రాడ్డుకి. ఈ రాడ్ రీలు మొత్తం తిరిగిపోయిందిరా. ఇది ఇంకా ఇరగలేదంటే ఇంకా గ్రేట్. కానీ డ్రాగ్ చాలా ఉంది. ఇదైతే ఇరిగిపోయేది. వంగుతుంది బాగా. ఒక్కసారిగా ముందుకు కొడతదని నా భయం. అదే అందులో చెయ్యిరా, అందులో చెయ్యి. దాని కళ్ళలో కంపల్లో వేయకూడదు. దీనికి ఎర్రగొరకి రే ఆడే వేయాలరా పట్టుకుని. ఎర్రగొరకి వేయకూడదురా. కేజీ వెనక కేజీ 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 నీళ్ళల్లో వేద్దామా? ఎందుకు తెంపుకొని వెళ్ళిపోయింది అనుకో మళ్ళా అదో తలకాయ నొప్పి. అదిగో పార్లు జీటీలు దీనికి 250 అంట.
వీళ్ళు రూపాయి రా స్వామి డబ్బులు సరిగ్గా ఎందుకు మనకి అమ్మకుండా తీసుకెళ్ళిపోవాలి. ఏది ఇది గనక ఫ్రై చేసుకుంటే మామూలుగా ఉండదు. బియ్యం ముక్క తగిలిద్దాయి ఆ మనిషికి. మందంగా తినొచ్చురా. తింటావురా నువ్వు బాగా రుచి మరిగా. ఏడబడింది అది ఈ రాయికి ఎదురుగా రా ముంట. స్ట్రైట్ వేసి లాగావా? స్ట్రైట్ వేసాను, మెల్లగా లాగాను. సరే ఆగు. తగిలిచ్చి బాగా లక్కీ ఫెలో. దారి వదిలిరా నువ్వు. ఇంకా చేప పడినప్పుడైతే వీడియో తీయలేకపోయా. ఇప్పుడు నేనైతే వేరే పక్కన్నా, ఈడైతే ఇక్కడ వేస్తున్నాడు. నేను అసలు పడదనుకున్నా, వీడికి ఎట్టా పడినా నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లా. చేప అయితే సరిగ్గా ఉంది. కేజీ పైనే కదా? ఈజీగా 1.5 కేజీ చేప ఉంటుందిలే కానీ కేజీ పైనే ఉంటుంది. ఆడేసి కాటా వేస్తే నీదేదో బయటపడిద్ది. సరే ఏంది అది కొరికిపాడు నూకింది వాళ్ళ అప్పుడే. చిక్కునే కొరికిపాడు నూకింది. తీ తొందరగా. నేను ఇందా నుంచి తీస్తూనే ఉన్నా. ఈ పిల్ల పారలు అప్పుడే ఎండిపోయాయి. బరుగుందిరా 1.5 దాకా. పెద్ద చేప చీటీ చీటీ చీటీ. నైట్ అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్తున్నాం. మనోడైతే దీన్ని పండబెట్టాడయ్యా. అమ్మో ఏ